హాయ్ అండి. ఈరోజు ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మునగ చెట్టుని గురించి తెలుసుకుందామా. చూసారా, ఇవి మునగాకులండి. మునగ చెట్టు మనం చిన్న కుండీలో అయినా పెంచుకోవచ్చు దీన్ని. అది పెద్ద వృక్షం అయినప్పటికి కూడా చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఈ మునగ చెట్టులో మొత్తానికి దీన్ని ఇంగ్లీష్లో అయితే మిరాకల్ ట్రీ అంటారండి. అంటే ఈ చెట్టులో పూత, ఆకు, అంటే కాయలు పూయక ముందు పూసే పువ్వులు కానీ, ఆకు కానీ, కాయలు కాసాక కాయలు కానీ, అన్నీ మొత్తం చెట్టులో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ బాగా యూజ్ అవుతుందండి హెల్త్ పర్పస్గా. మునగాకు చాలా మంచిది, రోగనిరోధక శక్తి కలిగి ఉంటుందన్నమాట. దీనిలో విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్, సి విటమిన్ అండ్ ఈ విటమిన్. అంటే కాల్షియం బాగుంటుంది, పొటాషియం బాగుంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది అన్నమాట. ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆరోగ్యం ఉన్న వాళ్ళైనా ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ మునగాకు పౌడర్ని చక్కగా ఎండబెట్టుకొని నీడలో ఆరబెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో వేసుకుంటే చాలా మంచిదండి. కంటికి కానీ అన్నీ చాలా వరకు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో చక్కగా చాలామంది ఎక్కువ వాడుతున్నారు కూడా దీన్ని. మొరింగా ఫ్లవర్స్, మొరింగా టీ అంటున్నారు కూడా తెలుసా ఈ మధ్య. మొరింగా పౌడర్ అయితే ఇంకా ఆన్లైన్లో అమ్ముతున్నారు కూడా. చూసారు, ఈ కాయలు అయితే ఇంకా మంచిది. మన రెగ్యులర్గా చేసే వంటకాల్లో సాంబార్లో ఒక మునగకాయ ఒక్కటన్నా ఉండాలి అనే సెంటిమెంట్గా కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా. చక్కగా ఇలాగా మునగాకు, మనకి మునగ చెట్టుకు మునగాకు, మునగ పూత, మునక్కాయలు చక్కగా మనకి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈజీగా సమ్మర్లో కూడా చక్కగా కాయలు కాస్తాయి. ఇది ఒక సీజన్ అని ఉండదండి మునగ చెట్టుకి. దాదాపు ఆకులన్నీ రాలిపోతుంటే మళ్ళీ కొత్తగా పూత వస్తుంది. ఎక్కువగా కాపు కాస్తాయి అన్నమాట. చిన్నదానికి మనం మిద్దె తోటల్లో కూడా చిన్న చిన్న టబ్బుల్లో కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నా మిద్దె తోటలో దీన్ని పెంచడం సరిగ్గా నాకు తెలియక ఒక చెట్టుకి కాయ కాసి కూడా వాటర్ ఎక్కువగా పోసేసి దాన్ని తెలియకుండా చంపేశానండి నేను. అది పోయిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాను. మనం మిద్దె తోటలో పెట్టాను, 2 టబ్బుల్లో పెట్టుకున్నాను అనమాట. ఈ చెట్టు ఎంత పెద్దగా మన ఇంటి పక్కన ఎంత పెద్ద పక్కన వేసినా కూడా పైకంతా వెళ్తుంది, కానీ గోడలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించదండి. చాలా ఈజీగా పెరుగుతుంది, చాలా చక్కగా పెరుగుతుంది. ఇక్కడ మిద్దె తోటలో కూడా నేను ఒక 2 టబ్బుల్లో వేశాను. ఇలాగ చిన్న గింజని మట్టిలో ఇలా కవర్ చేసుకొని పెట్టుకుంటే త్వరగా మొక్క వస్తుందండి. చూసారా, ఇలా మొక్క వచ్చేస్తుంది. దీనైతే మెయిన్ కాయలు కాయకపోయినా పర్లేదు, కానీ ఆకులైనా మంచిగా ఉపయోగపడతాయని నేను 2 టబ్బుల్లో పెట్టడం జరిగింది. చక్కగా ఎదిగి మంచిగా కాయలు పోతా వస్తాయన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.